హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయి కృప. నా ఛానల్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు, అలానే వీడియోని లైక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ టు నా డే రొటీన్, అంటే ఈవినింగ్ వరకు షూట్ చేశాను. సో మార్నింగే కనీసం 6 కూడా అవ్వలేదు, ఎంత వెలుతురు వచ్చేసిందంటే 7 o'clock అంతా ఎండ మండిపోతుంది. అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. వెనకాల ప్లేస్ ఉంది మాకు. ముందు టైమ్స్లో బాగా కూర్చునేటోళ్ళం. ఎండాకాలంలో అయితే కనీసం 7 దాటిందంటే బయటకు అడుగు పెట్టలేకపోతున్నాం. చూసారా, 6 కాలేదు కానీ ఎంత వెలుతురు వచ్చేసిందో. సో మార్నింగ్ మంచిగా ఆ తలుపు ఈ తలుపు తీసేసి కాసేపు అలా హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకొని మంచిగా పీస్ఫుల్ మార్నింగ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటా, కానీ అంత ఛాన్స్ ఇవ్వరు కదా. సో మార్నింగ్నే నా డే రొటీన్ స్టార్ట్ చేసేసాను. తనకు ఆఫీస్ ఉంటుంది. కొంచెం లేట్ అయింది అనుకోండి, అర్జున్ లేచేస్తాడు. మళ్ళీ డే అంతా కూడా స్లోగా నడుస్తూ ఉంటుంది. అందుకే మార్నింగే త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రొటీన్ అయితే ఎప్పుడు ఉండేదే, అన్నము, కూర, టిఫిన్, చట్నీ, బాక్స్ పెట్టేయడము ఇదంతా. సో ఇది కాకుండా ఈరోజు నా వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం, అంటే మీరందరూ ఎంతమంది అడిక్ట్ అయ్యారో తెలీదు, కానీ నేను మాత్రం ఫోన్కి ఎంత అడిక్ట్ అయ్యాను అనేది చెప్తాను. మీరు ఎవరన్నా నాలాగా ఉన్నారేమో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను ఏదైనా అవసరం కోసం ఫోన్ తీసుకున్నాను అనుకోండి, ఆ అవసరాన్ని మర్చిపోయి మరీ యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసి చూడడం బాగా అలవాటు చేసుకున్నాను. ఎంత బాగా అంటే కన్నయ్య పడుకున్న తర్వాత కూడా నా పని నేను చేసుకోకుండా వెంటనే ఫోన్ తీసేసుకొని షార్ట్స్ చూడాలా, రీల్స్ చూడాలా. ఈ విధంగా ఎవరన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. అసలు ఒకప్పుడు ఫోన్ అంటే మాట్లాడుకోవడము, మెసేజ్ చేయడము ఇది తప్ప దీనికి కూడా వాడేవాళ్ళం కాదు. ఆ తర్వాత ఏదన్నా సెర్చ్ చేయడము, అలా తర్వాత యూట్యూబ్ రావడము, ఇన్స్టాగ్రామ్ రావడము, వాట్సాప్, ఇవన్నీ ఎంత అలవాటు అయిపోయినాయి అంటే ఇవి లేకపోతే లైఫ్ అసలు నడవదు. మ్యాక్సిమం అసలు ఫోన్ లేనిదే లైఫ్ నడవదు అన్న రేంజ్లోకి వచ్చేసాం మనము. ఆఫ్కోర్స్ ఫోన్ లేనిదే అసలు ఏ పని కూడా సాధ్యం కాదు. కాకపోతే మనం ఫోన్కి అడిక్ట్ అవుతున్నాం చూడండి, అది ప్రాబ్లము. మనం ఫోన్కి కొంచెం లిమిటేషన్ అనేది ఇవ్వాలి. లేదు అంటే అదే పనిగా చూసుకుంటా కూర్చుంటాం. దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది అనేది నాకు ఈ మధ్య కాలంలో తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను వీడియోస్ తీస్తున్నాను, కావాలన్న టైంలో ఎడిట్ చేసుకుంటున్నాను. కానీ అంతకుముందు అయితే బాగా వాడేదాన్ని. అర్జున్ పుట్టకముందు అయితే ఇంకా అదే పనిగా వాడేదాన్ని. ఇప్పుడు వాడు పుట్టాక కొంచెం తగ్గించేశాను, వాడి మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను అర్థం చేసుకునేది ఏంటంటే ఎంత ఎడిక్ట్ అయిపోతున్నానో. అసలు నా ఫోన్కి ఛార్జింగ్ నేను రోజుకి 2-3 సార్లు పెడుతుండే. ఇప్పుడు మాత్రం ఒక్కసారి పెడితే సరిపోతుంది నేను వాడేదానికి. అంత ఎడిక్ట్ అయిపోయాము. అందుకే మనం ఫోన్ లిమిటేషన్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ అసలు. అండ్ ఈ మధ్య కాలంలో పిల్లలకి కూడా ఫోన్ చూపించుకుంటూ అన్నం తినిపించడము, లేకపోతే ఫోన్ చేయించుకుంటూ వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉండడము, వీళ్ళకి టీవీ పెట్టడము, ఫోన్ చూపించడము, అది వాళ్ళ బ్రెయిన్కి ఎంత స్ట్రెస్ అవుతుందని ఎన్ని వీడియోస్ చూస్తున్నానో. కాకపోతే అన్ని వీడియోస్ కంటే ఎక్కువ కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వడము, ఫోన్ ఇచ్చి తినిపించడము, ఇవన్నీ కూడా చూస్తున్నాను. అది మ్యాక్సిమం రాంగ్ థింగ్. ఎందుకంటే పిల్లలకి మనం మనతో పాటు కూర్చొని తినిపించడము, లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేసుకుంటూ వాళ్ళు తింటుంటే వాళ్ళకి తినమని చెప్పడము, స్టోరీస్ చెప్పడము, ఇలా చేస్తే వాళ్ళు కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు ఫోన్ ఇచ్చేదానికంటే కూడా. ఇది నా ఒపీనియను. మనం ఫోన్ వాడడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? మనుషులతోటి మాట్లాడడం తగ్గిపోతుంది, యూసేజ్ ఆఫ్ ఫోన్ ఎక్కువవుతుంది. అండ్ దానివల్ల మన కళ్ళకి కానీ మన స్లీప్కి కానీ డిస్టర్బెన్స్ వస్తాయి, మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఖచ్చితంగా చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. మనం సామాన్యంగా కావాల్సింది తప్ప మిగతావన్నీ కూడా మనం ఫోన్లో చూస్తాం, సెర్చ్ చేస్తాము. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈ ఫోన్ మొబైల్ లిమిటేషన్కి కొంచెం టైం పెట్టుకోవాలి. ఈ టైంలో ఇది లేదు, నేను చూడకపోతే ఉండలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు మనం ఇంకా వేరే హాబీస్ ఏవైనా అలవాటు చేసుకోవాలి. లైక్ బుక్స్ చదవడము, ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడము, లేకపోతే ఇంకేదన్నా ట్రై చేయడం, గేమ్స్ ఆడడము, ఇట్లాంటివి అయితే యూ గైస్ ఫీల్ బెటర్ అన్నట్టు.
సో కొంచెం మొబైల్ని పక్కన పెట్టుంటుంటుంది, మనకి వేరే హాబీస్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాదైతే ఇది. అండ్ నేనైతే నా వీడియోలో ఇది చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎవరిని చూసినా కూడా ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్గా వాడుతున్నారు. మనుషులతో మాట్లాడడం తక్కువైపోతుంది అండ్ ఫోన్ కూడా. అలానే మనల్ని చూసి కూడా మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. నేను అర్జున్ కేసులో గమనించాను. నేను ఎప్పుడైనా ఫోన్ చూస్తూ ఉన్నాను అనుకుంటే వాడు కూడా నా పక్కన చేరి చూస్తూ ఉంటాడు ఫోను. లేదు అంటే నేను ఎప్పుడైనా ఫోన్ అక్కడ పెట్టేసి నా పని చేసుకుంటున్నాను అనుకోండి, ఓపెన్ చేస్తాడు, అటు ఇటు ఏదో ఒకటి నొక్కుతూ ఉంటాడు. వాడిని చూసి నేను కూడా కొంచెం అలవాటు చేసుకున్నాను. ఓకే, వీడు ఉన్నప్పుడు ఫోన్ అసలుకి యూజ్ చేయకూడదు, వీడు ముందట ఫోన్ ఎట్లా ఓపెన్ చేయాలని కూడా చూపించొద్దు అని. పిల్లలకి ఒక ఏజ్ లిమిట్ వరకు అసలు ఫోన్ అనేది కూడా అలౌ చేయకూడదు నన్ను అడిగితే. సో ఇది నా వీడియోలో చెప్పాలి అనుకున్నాను, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇదే ఇష్యూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా డే రొటీన్ అంతా మీకు చూపించాను కదా. సో అండ్ దోశకైతే వేసాను. దోశలో మనకి ఎప్పుడైనా బోర్ కొడుతుంది ప్లేన్ దోశ తినాలి అనుకున్నప్పుడు మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకొని తిన్నాం అనుకోండి, బాగుంటుంది. మనకు పక్కన చట్నీ కూడా అవసరం లేదు, కావాలి అనుకున్నప్పుడు చట్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, అందుకోసం అయితే నేను పకోడీ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ పకోడీ మా అమ్మకి చాలా ఇష్టం, ఇంకా ముఖ్యంగా మా చెల్లికి. వాళ్ళు రాక చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు నేను వెళ్ళడమే, ఎప్పుడో ఒకసారి వాళ్ళు వస్తారు, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అమ్మకి జర్నీ పడదు అందుకని చెప్పేసి. సో ఎప్పుడు నేను వెళ్ళిన అమ్మ ఏదైనా ఒక స్పెషల్స్ చేసి పెడతా ఉంటారు. అమ్మ వస్తుంది కాబట్టి నేనే ఏదైనా స్పెషల్ చేయాలనుకొని అమ్మకి ఇష్టమైన పకోడీ అయితే చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా పాయసం ఉండే ప్లాన్లో, కాకపోతే పాయసము ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి పకోడీ స్టార్ట్ చేశాను. ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, నేను కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి అండ్ కొంచెం బియ్యం పిండి క్రిస్పీగా రావడానికి ఇవన్నీ కలిపేసి అయితే వేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అంతలోగా మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి అయితే ఈవినింగ్ మేబీ 3:30, 4 అయినట్టుంది. సో ఆ టైంలో వచ్చారు, అందుకే లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్గా డిన్నరే ప్రిపేర్ చేశాను వాళ్ళ కోసము. అమ్మ వచ్చిందంటే మెంచిగాడికి అర్జున్కి ఎంత ఇష్టం అంటే, అంతకుముందు మెంచిగాడు కొంచెం చూసి అరిచేటోడు, లేకపోతే కొంచెం ఇదిగా బిహేవ్ చేసేటోడు. ఇప్పుడు మా అమ్మ అంటే చెల్లి, తమ్ముడు, వాడికి కూడా బాగా ఇష్టమైపోయింది. ఎప్పుడన్నా వచ్చినా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది, వాడు వెళ్తుంటే ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మా అమ్మ వచ్చింది కదా, నాకంటే ముందు కూడా అర్జున్ని మెంచిగాడిని చూడడానికి ఇష్టపడుతుంది. అమ్మమ్మ వచ్చిందంటే అర్జున్ ఎంత వెయిట్ చేస్తాడో నా కోసం ఏం తెచ్చిందా అని. ఎందుకంటే ఏదో ఒకటి తీసుకొస్తుంది అమ్మ. వాడికి కార్స్ అంటే చాలా పిచ్చి, ఎన్ని కార్స్ ఉన్నా మళ్ళీ కొత్త కార్ కోసం చూస్తూ ఉంటాడు. అందుకని వాడి కోసం కారు, బాల్స్ అండ్ అంతకుముందు బాగా ఇష్టంగా చాక్లెట్స్ అవి ఇవి తింటుండే. యాక్చువల్గా అలవాటు చేయొద్దు, కాకపోతే యాక్సిడెంటల్గా అలవాటు అయిపోయింది. కాకపోతే ఇప్పుడు వాడు అసలు ఏమి కూడా ముట్టుకోవట్లేదు. బిస్కెట్స్, బాదం మిల్క్, చాక్లెట్స్, వేఫర్స్, ఇంక ఇవన్నీ తీసుకొచ్చింది. ఇవన్నీ అలానే ఉన్నాయి. వాడు ఎందుకో సడన్గా మూడ్ చేంజ్ చేసుకున్నాడు, చాక్లెట్స్ మీదకి అస్సలు వాడి మనసు మళ్ళుతలేదు. అదే అమ్మ అడుగుతుంది ఎందుకే వాడు ఏం తింటలేడు అని. ఇక వాడి కారు వచ్చింది కదా, అవన్నీ కూడా ఏం కళ్ళకి కనిపించవు, కారు ఉంటే చాలు వాడికి. అండ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చిందమ్మ, అవన్నీ కూడా నేను అశ్విన్ తినాల్సిందే. అండ్ ఇక్కడైతే అమ్మగా కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టింది. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, సో ఆవకాయ పచ్చడి పెట్టి నా కోసం అయితే కొంచెం తీసుకొచ్చారు అన్నట్టు. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకు. మామిడికాయ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, రోజంతా గడిపేస్తాను నేను దాంతో. అండ్ వాడన్నా తింటలేడు, నువ్వన్నా తినవే అని అమ్మ నాకు ఒకటి ఇచ్చింది. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.